నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకరు చదవండి గట్టిగా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనతో ఈ వచనంలో నుండి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను. అది కావాలి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూను చూడరు. ఆమేన్, ఆమేన్. చూసారా మరలా? ఏంది చూసారా అన్నాడు, ఏం చెప్పాడు అన్న అనుకుంటున్నారా? చూసారా? మరలా చూసారా? ఐగుప్తీయులను ఇశ్రాయేలీలు చెప్పాలి, చూడలేదు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు చూశారు? 430 సంవత్సరాలు చూశారు. ఎవరిని? ఐగుప్తీయులను. ఐగుప్తీయులు అనగా నేను జనాన్ని గురించి చెప్పడానికి నిలబడలేదు, కానీ ఐగుప్తీయుల ప్లేస్లో. ఆమేన్, ఆమేన్. కష్టంగా చెప్తున్నారు ఏంటి? గట్టిగా చెప్పండి. ఆమేన్. ఐగుప్తీయుల ప్లేస్లో వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తీయులతో, రాజుగారితో, సైన్యముతో, ప్రజలతో పలు రకాలుగా బాధించబడ్డారు. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని బాధించింది ఏంటి? ఈ 20 సంవత్సరాలలో, ఈ 30 సంవత్సరాలలో, ఈ 50 సంవత్సరాలలో, ఈ 10 సంవత్సరాలలో ఏది నిన్ను బాధించింది? దానిని ఇక మీదట మీరు చూడరు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట మీరు మరెన్నడూ చూడరు. అగ్నిగుండపు యొక్క రుచి ఒక్కసారే, సింహాల బోని యొక్క అనుభవం చెప్పండి, చెప్పండి, ఒక్కసారే యోర్దాను నది యొక్క అనుభవం, ఒక్కసారే ఎర్ర సముద్రం యొక్క అనుభవం, ఒక్కసారే గొలియాతు యొక్క అనుభవం, ఒక్కసారే దేవుని స్తోత్రం చెప్పాలి. ఈరోజు ఒకవేళ నీ విశ్వాస జీవితంలో, నా విశ్వాస జీవితంలో ఇంతవరకు నీకు నిద్ర పట్టకుండా కలవరాన్ని పుట్టిస్తున్న శ్రమలు, వేదనలు, దుఃఖాలు, కన్నీళ్లు, బాధలు, బలహీనతలు, శత్రు సమూహాలు, రకరకాల వ్యాధులు ఈ 5-6 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20-50 సంవత్సరాలుగా తరుముతున్న వాటిని ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. ఆమేన్. చాలామంది చెప్పగా విన్నాను, మా బ్రతుకు మారదండి, మా జీవితం మారదన్నా, మా బ్రతుకు మారదన్నా, మా జీవితం ఇంతనన్నా, ఎవ్వరు మమ్మల్ని మార్చలేరన్నా. మారుతుందంటాను ఈరోజు నేను. ఎప్పుడు మారుద్దయ్యా అంటే, ఇక్కడ దేవుడు అంటాడు, భయపడకుడి. ఆ మాట చదవండి, భయపడకుడి దగ్గర నుంచి.
చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు? నాకెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిందే. ఏ సందర్భంలో చెప్తున్నాడు ఈ మాట? ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడు? ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, ఇటు కొండలో. ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకుడి. అక్కడ పరిస్థితి ఏమి అనుకూలంగా లేదు, సామరస్యంగా లేదు, ప్రశాంతమైన వాతావరణం కాదది. ఎర్ర సముద్రము ఉర్రూ తలుగుతున్న పరిస్థితి అక్కడ. ఫరో సైన్యము వెనకాల తరుముతున్న పరిస్థితి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాట చెప్పటం ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అదేదో మందిరంలో నిలబడ్డ వాళ్ళకి భయపడొద్దులే అని చెప్తే ఎలా ఉంటుంది? భయపడంత ఏముందన్న, మందిరంలో బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చర్చిలో భయపడాల్సిన అవసరం ఏముందన్నా అని అనుకుంటాం. కానీ ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? మీకు అర్థం కాలేదనుకుంటా. ఆ సిచ్యువేషన్ ఏంటనుకుంటున్నారు మీరు? దేవుడు అక్కడ చెయ్యి అడ్డం పెట్టి ఆపాడు. దేవుడు మేఘస్తంభం అడ్డుగా వేసి ఆపేశాడు అక్కడ వాళ్ళని. ఆ మేఘస్తంభం తీసేస్తే ఫరో సైన్యం వచ్చి పడిపోతారండి. ఇశ్రాయేలీల మీద పడిపోతారు. 20 లక్షల మంది, 66 లక్షల మంది కాల్బలం, 20 లక్షల మంది ప్రజలు ప్రారంభంలోనే వాళ్ళందరూ శవాలుగా మారిపోతారు. కానీ అలాంటి టైంలో అంటాడు, భయపడకుడి. నీకేమయ్యా పాస్టర్ అయ్యా, నువ్వు బాగానే చెబుతావు, భయపడొద్దులే, ఏం కాదులే అంటావు. కొంతమంది ఇదే అంటారు. నాకు ఏదైనా సమస్య చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తానమ్మా, భయపడొద్దులంటే నువ్వు బాగానే చెప్తావన్నా. సమస్య వచ్చింది చెప్పండి, సమస్య వచ్చింది నాకు, బాధ నాకు, రోగం నాకు, ఇబ్బందులు మాకు, అప్పులు మాకు, పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం, కళ్ళారా చూస్తున్నాం, నీకేం బాగానే చెప్తావు. అలాగంది అక్కడ పరిస్థితి. ఆమేన్. టైటిల్ ఏం రాశానంటే నేను, ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా ఉండగలవా, ఇది నేను అంశంగా రాశాను. ఆమేన్ చెప్పండి. మీరు కూడా రాసుకుంటే మంచిది. ఈ వాక్యాలు మాకు తెలిసి అంటున్నట్టుగా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వాక్యాలు చెప్పేటప్పుడు చాలా విలువైనవి. నేను ఒకరోజు వాక్యం వింటూ ఉన్నాను. ఒక అమ్మగారు వాక్యం చెప్తా ఉంది. ఒక రెఫరెన్స్ చదివిచ్చింది ఆమె. చదివిచ్చి ఓకే దేవుని స్తోత్రం, అర్థమైందా, చదువుకున్నారా, ఓకే, మళ్ళా మత్తయి సువార్త 5వ అధ్యాయం అంది. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది మీకు? ఆమె చదివిచ్చింది అంతే. చదివిచ్చి ఏమంటుంది? ఓకే అర్థమైందా, దేవుని స్తోత్రం చెప్పండి అంది. ఇప్పుడు మీరు కాదు వాళ్ళతో, దేవుని స్తోత్రం చెప్పండి అంది. ఏమి చదివారు వాళ్ళు, ఏమేమి చదివిచ్చింది, వాళ్ళకేమి అర్థమైంది. మళ్ళీ వెంటనే మత్తయి సువార్త 5 చదువుదాం. 5లో ఒక వచనం చదివిచ్చింది, 5వ వచనం. ఓకే దేవుని స్తోత్రం, దేవుడి వాక్యం ద్వారా మేము దర్శించును గాక. ఓకే మార్కు సువార్త 5వ అధ్యాయం. లేరా అలాంటి వాళ్ళు? చెప్పరేంటండి? ఉన్నారు. ఇక్కడ అలా ఉండదండి. ఒక వచనం తీసుకుంటే దాన్ని మొత్తం చెరుకు గనక మిషన్ ఎలాగైతే ఆ కట్టెను పిప్పి చేసి ఎండిపోవాలంతే ఆ పిప్పు, అందులో ఒక చుక్క, ఒక డ్రాప్ కూడా తేమ ఉండకుండా ఎలాగైతే వస్తుందో జ్యూసు, ఆ వచనములో ఉన్న మర్మాన్ని పరిశుద్ధాత్ముడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకుడు అనే మాట చెప్తున్నప్పుడు అక్కడ ఎందుకు ఆ మాట అర్థం ఏంటంటే, ధైర్యముగా చెప్పండి, ధైర్యముగా ఉండండి అని అర్థం. ఎలాగా? ధైర్యముగా ఉండండి. ఈరోజు మన స్థాయికి మించిన శ్రమలు వస్తున్నాయి, తెలుసా మీకు? వయస్సుకు మించిన సమస్యలు, వయస్సుకు మించిన నిందలు, స్థాయికి మించిన శోధనలు, శక్తికి మించిన పరిస్థితులు ఈరోజు సంఘాలను కలవరపెడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, భయపడకుడి. నేడు మీరు చూసిన శ్రమ, ఈ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మిమ్మల్ని వెంటాడిన దానిని ఇంకా మరలా మీరెన్నటికీ
చూడరు. ఎంత మంచి వాగ్దానం అండి ఈ మాట. ఆ రోజు వాళ్ళు నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు నమ్మితే నిన్నటి వరకు కాదు మందిరానికి వచ్చే వరకు నీకున్న కలవరం ఈ కూటమైన తర్వాత నీ ముందుండదేమో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తున్నాడంటే భయపడకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పినప్పుడు యేసయ్య అంత ఈజీగా చెప్పాడంటే, చక్కగా రోడ్డు వేసేసి ఓకే బాయ్ హ్యాపీ జర్నీ అన్నట్టుగా చెప్పాడు. హల్లెలూయా. మీరు నమ్మండి, వాళ్ళు అడుగు ముందుకు పెట్టిన తర్వాత ఎర్ర సముద్రం పాయలయ్యింది. హల్లెలూయా చెప్పండి. మోషే ఏం చేశాడు? తన కర్రను చూపించి ఎర్ర సముద్రమును పాయలు చేయి. విశ్వాసముతో, ఏదో గుడ్డిగా విశ్వాసంతో అడుగు ముందుకు వేశారు. అప్పటి వరకు భయపెడుతున్నటువంటి సముద్రం ఏం చేసింది చెప్పండి? హల్లెలూయా. అప్పటి వరకు భయపెడుతున్న సముద్రం ఒక్కసారిగా ఎటు దట్టు ఏమైపోయింది? పాయలైపోయింది. చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నేనంటాను, రోడ్డు ఉన్నప్పుడు వెళ్ళటానికి భయం ఏముంది అమ్మా? రోడ్డు వేసినాక బైక్ తీసుకుని బుర్రమని వెళ్ళటంలో పెద్ద విశేషం ఏముంది? రోడ్డు లేని చోట, మొదటి పాయింట్ రాసుకోండి, దారే లేని చోట ముందుకు వెళ్ళే ధైర్యం నీకుందా? ఇది పాయింట్, మొదటి పాయింట్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం లేదు? దారే లేదు, మార్గమే లేదు. ఈ దారే లేని స్థలంలో అడుగు ముందుకు వేయటానికి మనకేం కావాలి? ధైర్యం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, దారి లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే నీకు దారి, నీకు మార్గం ఏర్పడుతుంది. అందుకన్నాడు దేవుడు, ధైర్యముగా ఉండండి, భయపడొద్దు. సైన్యాన్ని చూసి భయపడొద్దు, ఎర్ర సముద్రాన్ని చూసి భయపడొద్దు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆ సైన్యము కంటే ఆ ఎర్ర సముద్రము, ఆ సైన్యము ఎవరు అండర్లో పనిచేస్తున్నారో తెలుసా? చెప్పండి. ప్రకృతి దేవుని ఆయుధం అని బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం. ఏంటండి? ప్రకృతి దేవుని ఆయుధం. వెనకాల వస్తున్న సైన్యము కావచ్చు, ముందు భయపెడుతున్న సముద్రం కావచ్చు, ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అందుకని ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మార్గము వేసి దేవుడిని నిన్ను పొమ్మని చెప్పట్లేదు, దారి వేసి నిన్ను పొమ్మని చెప్పట్లేదు. నీకు అక్కడ అన్ని బలురక్కసి చెట్లు కనబడుతున్నాయి, అక్కడ అన్ని ప్రతికూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి, అక్కడ ఏమాత్రం అనుకూలత లేదు. అయినా దేవుడు చెప్తున్నాడు, అటుగుండను వెళ్ళాలి అని. ఆ వెళ్ళే ధైర్యం నువ్వు చేయగలిగితే నీకు ఆటోమేటిక్గా దేవుడు మార్గాన్ని ఓపెన్ చేస్తాడండి. హల్లెలూయా. నేను ఈ భాగం చదివేటప్పుడు ఆ పాత సినిమా ఒకటి, పాతాళ భైరవి ఒకటి ఉంది. ఆ పాతాళ భైరవిలో రామారావు గారు హీరో. అతను ఒక ఏదో దేవత వచ్చి ప్రత్యక్షమయ్యి అతను చెప్తుంది, నువ్వు మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే నీకు దారి ఏర్పడుతుందని. అతను దారి లేకపోయినా కూడా ఏం చేశాడంటే అడుగు ముందుకు వేశాడు. ఆటోమేటిక్ ఏమొచ్చింది? అక్కడ దారి ఏర్పడింది. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఇక్కడ కూడా దారి లేదు, మార్గం లేదు, అవకాశం లేదు. అది ఉర్రూతలూగుతున్నటువంటి పరిస్థితి. ఆ సముద్రంలో అడుగు పెడితే మునిగిపోతారు, చచ్చిపోతారు, ఆ సంగతి తెలుసు. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని వారు ఏం చేశారంట? అడుగులు. అందుకంటాడు మోషే, సాగిపోవయ్యా, నీ వేళ చదవాలి ఆ మాట. నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఈరోజు మనం పరిస్థితులను చూసి భయపడి ఆగిపోతున్నాం. వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? వాగ్దానం అంటే తెలుసా? దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు. ఎంతమంది నమ్ముతారు? వాగ్దానం నేను రాలేదు అయ్యగారు 1వ తారీఖు పండగకు పోయినా, నాకు తెలియదు అన్నట్టు చూడుతున్నారు మీరు కొంతమంది. వాగ్దానం అంటే నేను దాని గురించి చెప్పట్లే.
దేవుడు నీ విశ్వాస జీవితంలో వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నా వాగ్దానం అనుకొని తీసుకోవాలి. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు ఇంకనెన్నటికి ఐగుప్తీయులను చూడరు అన్నాడంటే దేవుడు ఏం చేయబోతున్నాడు అని అర్థం. మీరు అక్కడే ఏడ్చుకుంటా ముక్కు చీదుకుంటా ఏమంటే భర్త కొట్టిన భార్యలాగా, భార్య తిట్టిన భర్తలాగా, అత్త తిట్టిన కోడల్లాగా, తల్లిదండ్రులు కొట్టినటువంటి పిల్లల్లాగా అక్కడే ఏడ్చుకుంటా ముక్కు చీదుకుంటూ ఉండమని కాదు అర్థం. ఇక ఎన్నడూ మీరు చూడరు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదో అద్భుతము చేయబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేనంటాను, అన్ని దారులు మూసుకుపోయి ఎటు వెళ్ళలేని పరిస్థితులలో ఒకరోజు నీ కుటుంబం ఈరోజు ఉందా? నువ్వు ఈరోజు ఉన్నావా? నీ భర్త ఈరోజు ఉన్నాడా? నీ వ్యాపార పరిస్థితులు అలా ఉన్నాయా? ఉద్యోగ పరిస్థితులు అలాగ ఉన్నాయా? నువ్వు తలపెట్టిన పరిస్థితులు అలాగ ఉన్నాయా? అన్ని ద్వారాలు మూయబడి ఉన్నప్పటికీ గుడ్డిగాను విశ్వాసంతో అడుగు ముందుకు వేయి. మార్గము లేని చోట దేవుడు ఏం చేస్తాడు? మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది గట్టిగా చెప్పొచ్చుగా, ఇంకా గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు పల్లవి ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు పల్లవి కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు పల్లవి ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను ఆదరించిన ఆధారము నీవేగా. కృంగిన వేళలో నన్ను ధైర్యపరచిన ఆశ్రయము నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఒకళ్ళు బాగా పాటలు పాడేవాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి. ఏదైనా ఒక పాట ఎత్తినప్పుడు అది కొంచెం మీరు కూడా పాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ పాటలు నేనేం రాసుకొని కూర్చోను కదా, ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మగ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇప్పుడు ఈ పాట ఎత్తాను అనుకో, ఇది గుర్తుంటుందో ఉండదో అని అది వెంటనే మీరు ట్రై చేయండి, మైకులో పాడండి. హల్లెలూయా చెప్పండి. మార్గము లేని చోట నడవగలిగిన ధైర్యం ఉందా? హల్లెలూయా చెప్పండి. రోడ్డు వేసినాక నడవటం ఎవరన్నా నడుస్తారు? చెప్పరేంటి? రోడ్డు లేకపోయినా అడుగు ముందుకు వేసే ధైర్యం నీకుంటే రోడ్డు ఏర్పడుతుంది. ఆమేన్, ఆమేన్. రెండవదిగా ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 29వ వాక్యం. అతడు ఇంకను ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందే కనబడుదురేమో. నువ్వు స్పీడ్గా చదివే సిస్టర్. అతడు నేను మాట్లాడేదును ఒకవేళ అక్కడ హల్లెలూయా. మీరు చదివిన భాగంలో ఒక లైన్ ఉంటుంది సిస్టర్, అతడు మాటలాడ తెగించెను అనే మాట.
చాలు. హల్లెలూయా చెప్పండి. ఎవరితో మాటలాడ. ఇప్పుడు నేను అదంతా ఎందుకు చదివించానంటే బాగుంది, చక్కగా స్టోరీ వినటానికి బాగుందని చదివించాను అనుకుంటున్నారా? హల్లెలూయా. ఏంటండి బేరాలు? ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు చెప్పట్లా? ఒక ఆయన అంటాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. హల్లెలూయా. ఒక ఆయన ఏమన్నాడు, ఒక్క మాట మాట్లాడితే చాలయ్యా అని ఒక ఆయన మొత్తుకుంటుంటే ఈయనేం చేస్తున్నాడు, చాట భారతం అంతా చెప్తున్నాడు. ఏంటి అక్కడ సమస్య అండి? హల్లెలూయా చెప్పండి. దేవునితో అంత మాట్లాడే తెగింపు ఎవరికి ఉంటుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చదువుతూ ఉన్నాడు, దేవుడు ఏమి 50 మంది అన్నాడు, 40 మంది అన్నాడు, 30 మంది అన్నారు. ఇంక వద్దులే బాబు, ఇక ఇద్దరు ఉంటే చాలా అనొచ్చు కదా. ఏమండి, ఎంతవరకు దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఆదికాండం 6:3 ఏమంటున్నాడు దేవుడు? అప్పుడు యెహోవా ఎల్లప్పుడూ వాదించదు నా ఆత్మ, ఒక్కసారే లేదా 2 సార్లే వాదిస్తుంది. కానీ ఇక్కడ అబ్రహాము తెగించాడు. హల్లెలూయా చెప్పండి. అబ్రహాము దేనికి తెగించాడు? 2వ పాయింట్ రాసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఒక ఆత్మను రక్షించే విషయములో దేవునితో మాట్లాడడానికి నువ్వు తెగించాలి. హల్లెలూయా. ఆ ధైర్యం చేయాలి. ఇక్కడ ఎవరి కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరి కోసం ఇంత పోట్లాడుతున్నాడు? ఏమంటే వాక్యం చెప్తుంది, నా ఆత్మ నరునితో పదే వాదించదు అంటుంటే ఆ వాక్యం తెలిసినప్పటికీ కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? మాటలాడా తెగించను. దేవునికి కోపం వస్తే అబ్రహాం మసి బూడిదైపోతాడు వాస్తవానికి. కానీ ఎవరి కోసం తెగించాడు? ఒక ఫ్యామిలీ. హల్లెలూయా. ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తిని రక్షించటం కోసం, ఒక తెగింపుతో కూడిన ఒక పోరాటంతో కూడిన ఒక మనిషిని రక్షణలోకి నడిపించటానికి ధైర్యము చేయాలి. ఈరోజు నువ్వు నేను సాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది. మన ఇంటి పక్కన, నీ ఇంటి ఎదురుగా, నా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి వచ్చిన సమస్య కాదు ఇది. దేవునితో పోరాడుతున్నాడండి. దేవునితో మాటలాడా తెగించాడట. పోతే పోయింది ప్రాణం. నా సహోదరుడు మాత్రం క్షేమంగా ఉండాలి. నా సహోదరుడు లోతు కుటుంబం కాపాడబడాలి. ఇక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మీరు కూడా చదివారో లేదో, నేను కొంచెం కూర్చున్నాను ఈ టాపిక్ దగ్గర చదివాను. నేను చాలాసార్లు చదివినా కూడా నాకు అర్థం కాలేదు. నిన్న మాత్రం అర్థమైంది ప్రిపరేషన్ అయ్యేటప్పుడు. ఏంటయ్యా అంటే, నేను సొదొమ గొమొర్రా పట్టణానికి ఎందుకు వెళ్తున్నానని చెప్పాడు, కాల్ చేస్తానని చెప్పలా. అది కూడా లేదు. మీరు చదవండి అక్కడ. ఎక్కడ చెప్తారంటే ఆదికాండం 2:18. చదువు. చాలు. ఇక్కడ దేవుడు నాశనం చేస్తానని చెప్పాడా? ఏమండి, దేవుడు
నాశనం చేయటానికి వెళ్తున్నాను, సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిగంధకాలతో కాల్చడానికి పోతున్నానని అబ్రహాంతో ఏమి? మరి దేవుని మనస్సులో ఉన్నది ఎలా తెలుసుకున్నాడు? ఎవరికి అర్థమైద్ది? ఏమండి, ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలుసా? తెలియాలంటే ఆదివారానికి ఒకసారి వస్తే తెలియదు. మరి ఆదివారానికి ఒకసారి వచ్చి హాయ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే తెలియదు. దేవుడితోనైనా అంతే. వారానికి ఒకసారి ప్రభువా నేను వచ్చినా చూసుకో, ఎన్ని పనులు ఉన్నా వచ్చినా తెలుసా, చాలా పనులు పక్కన పెట్టి వచ్చా, మా వాళ్ళు అందరూ చెప్తున్నా నేను పోలేదు డ్యూటీకి వచ్చిన. మా ఇంటి పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు పక్కన అందరూ పెళ్ళికి పోయారు, నేను వచ్చినా. మరి ఏమనుకున్నావు? నువ్వు గమనించాలి నువ్వు. హల్లెలూయా. వారానికి ఒకసారి వచ్చి హల్లెలూయా దేవుని స్తోత్రం స్తోత్రం ఏడే కన్నీళ్ళు గార్చేసుకొని పోతే ఆయన మనస్సులో ఏముందో నీకు తెలియదు. ఇక్కడ అబ్రహాముకు దేవుడు నాశనం చేయటానికి వెళ్తున్నానని చెప్పలేదు. హల్లెలూయా. కానీ అబ్రహాముకి ఎలా తెలిసింది? ఆమేన్. అబ్రహాంకి ఎవరు చెప్పారు? ఎవరికి అర్థమవుద్దయ్యా నీ బాధ? నీ భార్య మనస్సులో ఉన్న వేదన నీకు తెలుస్తుందా? భర్త ఎందుకు బాధపడుతున్నాడో ఏడుస్తున్నాడో నీకు అర్థమవుతుందా? పిల్లలుగా ఉన్న మీరు తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేక ఎందుకు ఏడుస్తున్నారో మీకు అర్థమవుతుందా? తెలీదు. నేను ఇప్పుడే చదివాను ఇక్కడ కూర్చున్నప్పుడే, పొద్దుటూరులోనే సాయినగర్ అంట. ఈరోజు ఉదయం జరిగింది. కొడుకు తల్లిని చంపేశాడండి, పేకగోసి. కొడుకు తల్లిని చంపేశాడు. అది చదువుతుండే ఇంకొకటి వచ్చింది నాకు ప్రొఫైల్. పిల్లలను పోషించటానికి తల్లి తల ఎంటుకలన్నీ అమ్మిందంట. అర్థమవుతుందా? పోషించటానికి ఏమీ లేక ఏమమ్మింది? ఎంటుకలన్నీ గుండు కొట్టించుకొని ఎంటుకలు అమ్మోళ్ళు ఉన్నారా? వాళ్ళకి అమ్మితే ఎంత 70 రూపాయలు ఏమి ఇచ్చారట. 150 రూపాయలు. నీకు చూపిస్తాను, మొబైల్ ఆడుంది అందులో ఉంది, చూపిస్తా. ఒక తండ్రి బిడ్డల భవిష్యత్తు కొరకు వారి జీవితాలనే త్యాగం చేస్తుంటే ఇక్కడ కొడుకు ఏం చేస్తున్నాడు? తల్లిని పీక కోసి చంపేస్తున్నాడు. ఎవరికి అర్థమవుతుంది బాధ, పెయిను? ఆ బాధ, కష్టము, అసలు వేదన ఏంది నీకు ఎలా అర్థమవుతుందయ్యా అంటే, దేవునితో స్నేహం చేస్తే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నీ భార్యతో మంచిగా మాట్లాడితే ఆమె బాధ నీకు అర్థమవుతుంది. నీ భర్తతో మంచిగా మాట్లాడితే అతని బాధ నీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులతో మీరు చక్కగా మాట్లాడితే వాడి బాధ నీకు అర్థమవుతుంది. పిల్లలతో పక్కన ఒక 5 నిమిషాలు కూర్చొని పిల్లలతో కొన్ని విషయాలు మాట్లాడితే వారి బాధ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నాశనం చేస్తానని చెప్పలేదు, కానీ అయినప్పటికీ అక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందని గ్రహించిన అబ్రహాము తెగించాడట. ఎందుకు తెగించాడు? వాస్తవం చెప్తుంది. దేవుని ఆత్మ నరునితో పదే పదే ఎల్లప్పుడూ వాదించదో, కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు. ఎవరి కోసం? లోతు కుటుంబం కోసం. మనం ఎవరి కోసం నిలబడతాం తెలుసా? మన మీద అభిమానించే వారి కోసం, మనకు సహాయం చేసేవారి కోసం, మన మంచి కోరేవారి కోసం ఒక మాట సపోర్ట్ చేస్తాం. అవునా? మనకి ఏదైనా వాళ్ళు పర్వాలేదండి బాబు, నేను ఎన్నన్నా ఏం చేసినా నన్ను బాగా చూసుకుంటారు, క్షమిస్తారు, ఏమనుకోరు, అర్థం చేసుకుంటారని అనుకునే వాళ్ళ కోసం ఒక మాట అడ్డం వేస్తాం. ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకో, ఏయ్ పాస్టర్ గారి గురించి నీకేం తెలుసు భయ్ అంటాడు. ఏది మంచిగా ఉంటే. అదే ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగి ఏదన్నా మాట వచ్చి ఏదన్నా గద్దించామనుకో ఎవరినైనా, అప్పుడు ఎవరన్నా అన్నాను అనుకో, వీడు ఇంక 2 మాటలు ఎక్కువే చెప్తాడు. ఒకప్పుడేమో అయ్యగారు లేదా పాస్టర్ గారు నా బ్రదర్ సూపర్ అండి బాబు అన్నాడు, ఇప్పుడేం చెప్తున్నాడు? అతనికంటే ఈయన ఎక్కువ చెప్తున్నాడు, ఎక్కువ. హల్లెలూయా. అంటే ఎప్పుడు అర్థమవుద్దయ్యా బాధ? స్నేహం చేసినప్పుడే అర్థమైద్ది. అబ్రహాము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి కోసం నిలబడ్డాడో చెప్పనా? అల్లులు చెప్పాలా? సామరస్యంగా వెళ్ళలేదు. లోతు అబ్రహాము దగ్గర నుంచి
సమాధానంతో వెళ్ళలేదు, గొడవ పడి కొట్లాడి గొర్రెలు వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపరు ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా గొడవలు జరిగి ఆ గొడవల మధ్యలో నీతో నాకు కుదరదు, నాతో నీకు కుదరదు అన్నట్టుగా ఇది ఎన్నెందుకు వచ్చిన బాధలు రా బాబు, నన్ను నమ్మొచ్చావు కాబట్టి నీ కనపడే ప్రాంతాన్ని తీసుకొని ఏమంటే గొడవ పడి వెళ్ళిపోయినవాడు గురించి దేవుని దగ్గర తెగించి మాట్లాడుతున్నాడు అబ్రహాం. ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితులు, ఆ కంజర్ ఎక్కడో మోగుతుంది చూడండి, అలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబము, నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఒకవేళ ఉన్నా నువ్వు కూడా తెగించాలి. ఏమని? వారి రక్షణ కోసం విజ్ఞాపన చేసే ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. దేనికి తెగించాడు? ఇక్కడ అబ్రహాంకు వచ్చిన లాభం ఏం లేదమ్మో, ఎటువంటి ప్రయోజనం లేదు. పోతే పోయిండు, నా మీద గొడవ పడిపోయిండు, మమ్మల్ని వద్దనుకొని పోయాడు కాబట్టి అతనికి ఇట్నే కావాలి, ఇతనికి ఇట్నే కావాలనే మనం పుచ్చంకాయ మాటలు వింటలేదా? ఇట్లాంటి మాటలు వింటలేదా? వింటున్నాం. అలాగ అనొచ్చు కదా. అబ్రహాం తెగించాడంట దేవునితో. ఒక్క మాట చెప్పాలంటే దేవుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఎవరిని? దేవుణ్ణే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉంటే రక్షిస్తావా దేవుడు అని ఓకే అన్నాడు. ఈయన పుసుక్కున ఎట్టన్నాడేంటి అంటే అంతమంది కూడా లేరా? మళ్ళీ వెంటనే 30 మందికి వచ్చాడు, ఓకే అన్నాడు. 30 మంది కూడా లేరా? అరే బాబా నాయన కొంప పారిపోతారు నాయన, అక్కడ మా సహోదరుడు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది, ఈయనేంది అక్కడ ఇంతమంది ఇంత తగ్గించుకొని వచ్చినా కూడా ఎవరు కూడా అక్కడ అంతమంది లేకపోతే పరిస్థితి ఏంటి? మాటలాడ తెగించాడు. అమ్మా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం, నీ రక్త సంబంధుల కోసం, నీ కుటుంబీకుల కోసం, వారి రక్షణ కోసం నువ్వు కాస్త తెగించేంత అవసరం లేదు. అమ్మా, తెగించేంత అవసరం లేదు. ధైర్యంగా విజ్ఞాపన చేయగలవా దేవుని దగ్గర? ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారండి, ఖచ్చితంగా వారు కాపాడబడతారండి. చూడండి, దేనికి ధైర్యంగా నిలబడాలంటే మార్గము లేకపోయినా అడుగు వేయటానికి, నడవడానికి ధైర్యం కావాలి. 2, దేవునితో మాటలాడ తెగించి విజ్ఞాపన చేసే ధైర్యం కావాలి. 3 చదవండి, లేవీకాండం 10వ అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయం 10వ వచనం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని అమ్మా వేరు చేయుటకును హల్లెలూయా. ఇంకొకరు చదవండి చక్కగా. 1 చూడండి, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిని, అపవిత్రమైన దాని నుండి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక దాంట్లో ధైర్యం కావాలి. ఏంటి ధైర్యం అంటే రాసుకోండి, మన జీవితంలో ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని తీసివేయాలి. ప్రతిష్టమైనది అంటే ఏంటంటే పరిశుద్ధమైనటువంటి దానిలో నుండి, లౌకికమైనది అంటే ఏంటంటే లోక సంబంధమైన దానిని ఏం చేయాలి? తీసివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. లౌకికమైనది అంటే ఏంటి? లోక సంబంధమైనది మనలో. ఇప్పుడు మనం పరిశుద్ధులం, రక్షించబడ్డాం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా ప్రతిష్ఠించబడ్డాం. ఇక నుంచి నువ్వు ప్రతిష్ఠుడవు, నాజీరు చేయబడిన వ్యక్తివి, దేవుని కొరకే బ్రతకవలసినటువంటి వ్యక్తివి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడాల్సినటువంటి వ్యక్తివి. అలాంటి మనలో లౌకికమైన దాన్ని తీసేసే ధైర్యం కావాలి. హల్లెలూయా. లౌకికమైనది అంటే ఏం చెప్పాను? లోక సంబంధమైంది. మనం ఎవరమే? ప్రతిష్ఠించబడ్డాం. ఏమని ప్రతిష్ఠ చేసుకున్నాం?
ఇక నుంచి లోకానికి నాకు సంబంధం లేదు, ఆచారాలకు నాకు సంబంధం లేదు, సినిమాలకి నాకు సంబంధం, బూతులకి నాకు సంబంధం, లోక సంబంధమైన అలవాట్లకు నాకు సంబంధం లేదు అని మనం ఏం చేసాం? దేవుని దగ్గర ప్రమాణం చేసాం, ప్రతిష్ఠ చేశాడు దేవుడు, మనం ప్రతిష్ఠించాడు. ఆమేన్. అలా ప్రతిష్ఠించబడిన మనము ఒకవేళ లోకంలో తిరుగుతున్నాం, లోకంతో మమేకమయ్యాం, లోకస్తులతో ప్రయాణం చేస్తున్నాం, ఒకవేళ అలాంటిది నీలో ఉంటే తీసివేసే ధైర్యం కూడా కావాలి. హల్లెలూయా. తీసివేసే దానికి ధైర్యం ఏముందన్నా అని అంటారా? దానికి ధైర్యం ఏం అవసరం లేదంటారా? ఉండాలి. అంత ఈజీగా తీసేయగలుగుతామా అమ్మా? అంత ఈజీగా ప్రతిష్ఠించబడిన మన జీవితంలో ఎన్నో ఉన్నాయి లోక సంబంధమైనవి, వాటిని తీసేయటం అంత ఈజీ కాదు. మనం ప్రత్యేకించబడిన వారమండి. ప్రత్యేకించబడిన జీవితంలోకి కల్మషమైనది, ఏమంటే పనికి మాలింది, పాడు చేసేది మన జీవితంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? తీసివేయాలి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు? ఇదిగో మీ హృదయంలో దేవునికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నవి, వాటిని ఏం చేయాలి? తీసివేసుకోండి, పవిత్రపరచుకోండి, మిమ్మల్ని మీరు గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోండి, దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్య ఎవరో నాకు యూట్యూబ్లో మెసేజ్ విని ఒక వాక్యం పెట్టారు, ఒక సలహా చెప్పారు నాకు ఫోన్ చేసి, అన్న మీరు పాత నిబంధన గ్రంథాన్ని చాలా చక్కగా వివరిస్తున్నారు, దాదాపుగా ఎవరు చెప్పినా కూడా ఏది చెప్తారు? దబక్కన క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఎక్కువ చెప్తారు, మీరు మాత్రం పాత నిబంధన గ్రంథంలోంచి ఎక్కువ మాట్లాడుతున్నారు, దాంట్లో మీకు ఎక్కువ పట్టుంది, చాలా బాగా చెప్తున్నారు అన్నట్టుగా ఉంటారు. ఇంకో కొంతమంది ఏం చెప్తారంటే, అన్నకి కొత్త నిబంధన పెద్దగా తెలియదేమోలే, పాత నిబంధన బాగా తెలుసు అంటారు. హల్లెలూయా. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన టచ్ చేయాలి అంటే మామూలు విషయం కాదు. ఆమేన్. పాత నిబంధన ఏమి తక్కువ కాదు, కొత్త నిబంధన ఏమి తక్కువ కాదు, రెండూ ఈక్వలే. పాత నిబంధన గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందటం చూస్తున్నాం, కానీ ఇక్కడ క్రొత్త నిబంధనతో ఆషామాష కాదు. క్రొత్త నిబంధనలో చిందించిన రక్తం గొర్రెపిల్ల రక్తం కాదండి, యేసుక్రీస్తు రక్తం. అల్లులు చెప్దామా? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా చిందించబడిన, యేసు రక్తం ద్వారా చిందించబడి ప్రతిష్ఠ చేయబడ్డాం మనం. ఆమేన్. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాలకు పూశారు, తెగులు రాలేదు, క్లియర్. కానీ ఈరోజు గొర్రెపిల్ల రక్తాన్ని వధించి ద్వారబంధాలకు కాదు కదా నిలువెల్ల పోసినా కుదరదు. ఆమేన్ చెప్దాం. అవును కదా? గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాన్ని పూసినా లేకపోతే సిలువ గుర్తేసినంత మాత్రాన్ని ఏది ఆగదో. యేసు రక్తం మన కొరకు ప్రోక్షింపబడింది, చిందించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ప్రతిష్ఠించబడిన మనలో లౌకికమైనవి, లోక సంబంధమైన వాటిని తీసివేసుకునే ధైర్యం నీకు కావాలి. నేను ఒక ఆమెను బాప్తిస్తం తీసుకోమ్మా అని అన్నాను. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల క్రితమే చెప్పాను. ఆయనకి ఈరోజు లేదు ఇక్కడ. అన్న నేను బాప్తిస్తం తీసుకుంటే నాకు ఒక సమస్య ఉందన్న అని చెప్పింది. మా అమ్మ వాళ్ళు అన్యులు, నేనేమో దేవుణ్ణి నమ్ముకున్నాను. మరి మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా తమ్ముడు కానీ అందరూ విగ్రహారాధికులే. మరి పండగలు చేయాలి, పప్పన్నాలు చేయాలి, నరికిని కాడికి పోవాలా, తినాలా, గుళ్ళు పోవాలా, గోపురాలు పోవాలా, మరి ఇవన్నీ చేయాలి కదన్నా, లేకపోతే కుదరదో. మరి నీకు ఏది కావాలమ్మా? నిత్య జీవం కావాలా, ఈ లోక సంబంధమైనవి కావాలని అడిగాను. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది వాస్తవానికి. ఆమె ఏం కోరుకుంది? లోక సంబంధమైనదే కావాలి. ఎస్, ఈ నిత్య జీవం కావాలి, పరలోకం కావాలనుకుంటే ఆమె ఏం చేయాలి? ధైర్యం చెయ్యాలి. భర్తను ఒప్పించుకునే ధైర్యం నీకు ఉండాలి, నీ కుటుంబాన్ని ఒప్పించే ధైర్యం నీకు ఉండాలి, లౌకికమైనది నీ జీవితంలో నుండి తీసివేసుకునే ధైర్యం మనకి ఉండాలండి. హల్లెలూయా చెప్దామా? ఒకవేళ అది లేకపోతే మనం ప్రతిష్ఠించబడిన వారం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటాడు, ప్రతిష్ఠించబడిన మనము లోక సంబంధమైనవి మనలో ఉంటే వాటిని తీసేసుకునే ధైర్యం కూడా కావాలి. నిజం చెప్తున్నాను, ఆ ధైర్యం లేకనే ఈరోజు చాలామంది లోకముతో ఏమైపోయాం? మమేకమైపోయాం. నేను ఉదయం మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను. ఇదే కాలనీలో ఉన్న ఒక అతను నన్ను కలిశాడు. అయ్యా, ఫస్ట్ నువ్వు ఈ కాలనీకి వచ్చినప్పుడు ముందు వచ్చింది నేనే, మందిరానికి, మీ చర్చి కాడికి ఇంటికి వచ్చాడులే ప్రార్థనకే ఆయనని ఇంకొక ఆయన పేరు చెప్పాడు.
మరి ఏమన్నా సంగతి ఈ మధ్య మీరు కనపట్లేదని అంటే, మేము ఇక్కడ లేములయ్యా, మా కొడుకు లేను అదేదో గేమ్ ఆడి డబ్బులన్నీ పోగొట్టాడు, ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఏంటండి, ఏదో గేమ్ ఆడాడంట, ఆ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టాడంట, ఇల్లు వాకిలి అమ్ముకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మరి మళ్ళా మేము సమకూర్చబడాలా, నీ మందిరానికి రావాలనుకుంటున్నానయ్యా అని ఇప్పుడే చెప్పాడు ఆయన. హల్లెలూయా. మరి అయితే రాన్నా అన్నాను, ఇప్పుడే రాన్నా అంటే చీనాకాయలు పోవాలన్నాడు. ఓ పెద్ద ధైర్యం చేయాల్సిన అవసరం లేదు దానికి. ఎడిబాలి చీనాకాయలు లోడు ఉందంట, పోవాలంటున్నాడు. ఒకవైపు కొడుకు కొంప ముంచిన సంగతి తెలుసు, కుటుంబం విచ్ఛిన్నపోయిన సంగతి తెలుసు, ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి తెలుసు. కాస్త ధైర్యం చేసి దేవుని దగ్గరకు రాకపోతే దేవుడు ఎలాగండి నేను స్థిరపరుస్తాడు? ఎలాగండి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు? హల్లెలూయా చెప్పండి. మనం ప్రతిష్ఠించబడ్డాం, దేవుని కొరకే సమర్పించుకున్నాం, దేవుని కొరకే బ్రతకాలనుకున్నాం. కాస్త ధైర్యం చేసి దేవుని కొరకు అడుగులు ముందుకు వేయకపోతే దేవుడు నీ కొరకు అడుగు ముందుకు ఎలా వేస్తాడంట నేను ఈరోజు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ధైర్యం చేయలేకపోతున్నాం, దేవునికి ఇవ్వటానికి కూడా ధైర్యం చేయలేకపోయారండి. అననీయ సఫీరా ఏమని ప్రమాణం చేసుకున్నారు, ఏమని మొక్కుబడి చేసుకున్నారు, ఏమని తీర్మానం చేసుకున్నారు చెప్పండి కొద్దిగా. పొలం అమ్మి, అది దేవుని పొలమే, దేవునికి సంబంధించింది, కేటాయించబడిన భూమి, దాన్ని అమ్మి అంతా తీసుకురావాలి దేవునికి. కానీ వాళ్ళు ఏం చేశారు? దానిలో కొంత దాచుకొని సేవకుని మోసం చేశారు, దేవుణ్ణి మోసం చేశారు. అక్కడ రాయబడింది, నేను చెప్పట్లేదు, ఆది అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. అక్కడ ఒక భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా ఏమండి ధైర్యం చేయలేకపోతున్నారు. ఈరోజు డాక్టర్ గారు బిల్లు వేసి, అబ్బాయి 32,552 రూపాయలు కట్టాలరా అంటే ఏం చేస్తావు? ధైర్యం కాదు కదా అప్పటికప్పుడు, బ్రదర్ అసలు చాలా ఒక 2,000 పంపించు. అక్కడెందుకు ఆపట్లేదు? మన ఇంట్లో ఖర్చు పెట్టుకునే దానికాడ ఎందుకు ఆలోచించట్లేదు? కానీ దేవునికి ఇవ్వటానికి కూడా ఏముండాలి? ధైర్యం కావాలి. మొదట నేను దేవునికి ఇవ్వాలి, తర్వాత సంగతి ఏమన్నా కానీ ఆ ధైర్యం ఏ రోజైనా చేశారా? ఇక్కడ చింతమంది ఉన్నారు, నెల ఫస్ట్ తారీఖు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఇంత మాట ఎందుకన్నాను తెలిసి, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నేను ఈ మాట అనకూడదు. ఒక్కళ్ళో ఇద్దరు ఫస్ట్ తారీఖు నాకు అకౌంట్లో వేస్తారు, లేదా బాక్సులో వేసేవాళ్ళు. ఒక 4-5 ఉన్నారు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు. ఎవరిక్కడ ఉద్యోగాలు లేవు, ఎవరికి వ్యాపారాలు లేవు, ఎవరికి సంపాదన లేదు చెప్పండి. దేవునికి ఇవ్వటానికి కూడా ఏముండాలి? ధైర్యం ఉండాలి. అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళ పరిచర్యలో వారిని వెంబడిస్తున్న విశ్వాసం అంట చరాచర ఆస్తులను నమ్మి పరిచర్యకు సహాయం చేశారండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు దేవుని కోసం అడుగు వేయటానికి ధైర్యం చేయకపోతే, నీకు ₹1,00,000 అవసరమైనప్పుడు ఏ మనస్సుతో అడుగుతావు దేవుణ్ణి? ఇది నా ప్రశ్న. అను కదా, నువ్వు దేవునికి ఇచ్చుంటే అడగకపోయినా దేవుడికి తెలుసు నేను ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడని నీకు తెలుసు. మనం దేవునికే ఇవ్వకపోతే ఏమని అడుగుదాం దేవుణ్ణి? ఉన్నారా అలాగా? సైలెంట్ అయిపోయారు చూసారా? హల్లెలూయా చెప్పాలి. మనము ప్రతిష్ఠించబడిన వారు. నన్ను ఒక 2 వారాల క్రితం ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, నన్ను అడిగారు. నేను అడిగాను, అమ్మ సిస్టర్ మీరు ఈ నెల కనపడలేదు, ఫోన్పే పంపించలేదు అని అడిగితే, అన్న ఏమనుకోవద్దన్నా నాకు ఒక డౌట్ ఉందని చెప్పింది. ఏంట్రా డౌటు అన్నాను. దశమ భాగం మేము వేరే దానికి వాడొచ్చా అని అడిగింది. వేరేదంటే అదేదో అనాథాశ్రమానికి కాదు, వేరేదంటే చర్చిలోనే దేనికి ఒక దానికి వాడొచ్చా, ఏదైనా వస్తువు కొనటం లేదా ఏదైనా భోజనాలు పెట్టేయటం ఏదైనా చేయొచ్చా అని అడిగింది. ఏం చెప్తారు మీరు? ఏ వాక్యాన్ని బట్టి చెప్తారు అలాగా? నేను అనలేదు ఈ మాట, తప్పకుండా పుసుక్కున అయ్యగారు అయింది ఎలా పడ్డాడు అని. దేవుని మందిరం నిధుల్లోకి తీసుకురావాలి. నేను ఆమెకి ఏం చెప్పానంటే, ఎందుకమ్మా ఆ డౌట్ అడిగావంటే, ఏం లేదా అన్నయ్య, ఈ నెల మేము వేరే దానికి మందిరంలోనే ఖర్చు పెట్టాం, అది నువ్వు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టు, దేవునికే ఇవ్వాలి. వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారంటే కుదరదు. ప్రతిష్ఠించబడ్డావు నువ్వు, తీర్మానం చేసుకున్నావు నువ్వు,
నువ్వైనా నేనైనా తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా. నేను సేవ చేయాలని తీర్మానం చేసుకున్నా, ప్రతిష్ఠించబడ్డాను. పరిస్థితులు బాగలేవు కదని వెళ్ళిపోతే చెప్పండి. నేను డబ్బు గురించి మాత్రం మాట్లాడినండి. నువ్వు కూడా ఏం చేసుకున్నావు? దేవునికి ఆయన రాకడ వరకు నమ్మకస్తుడుగా మరణము వరకు మనం పోరాడాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? మరి మధ్యలో ఎందుకు తప్పిపోతున్నావు? మధ్యలో ఎందుకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నీ క్రమాన్ని ఎందుకు తప్పుతున్నావు? ప్రతి నెల దేవునికి ఇస్తున్నావు, ఫోన్పే చేస్తున్నావు, బాక్సులో వేస్తున్నావు. ఇప్పుడు ఎవడు చెడగొట్టాడు నిన్ను? ఏ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్తున్నావు? జాగ్రత్త. ప్రతిష్ఠించబడిన మన జీవితాలలో లౌకికమైనది ఉండకూడదు. దాన్ని తీసివేసే ధైర్యం కూడా కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను వేలు అప్పుల్లో ఉన్నా కూడా దేవునికి ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను చెప్పగలను ఖచ్చితంగా. గట్టిగా చప్పలు కొడదాం. అప్పుల్లో ఉన్నారు, తినటానికి లేకపోయినా దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దశమ భాగాన్ని నువ్వు దేనికో అది కొన్నా ఇది కొన్నా అది ఇచ్చేది కుదరదు. నీ మందిర నిధుల్లోకి రావాలి. అది దైవ సేవకుడి చేతిలో కన్నా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ పాయింట్ చదువుదాం త్వరగా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఎవరో ఏడుస్తున్నారా? ఏరా బొడి. 25వ అధ్యాయం సంఖ్యాకాండం. 7వ వాక్యం నుంచి కొంచెం చదువుతారా ఓపికగా? దేవునికి మహిమ కలుగునుగాక. నేను సప్పబడ్డారేంటి? ఇంకా సరిపోదు, గట్టిగా చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే బాగా చెప్తారా? దేవుడు మీ రోగాలు బాగు చేయనుగాక అంటే బాగా చెప్తారా? ఆ సంఘం కాదండి ఇది. ఆ సంఘాలు వేరే ఉన్నాయి. అవి కావాలని వెళ్ళారు కొంతమంది సాపు చుట్టుకుని. ఖండించి వాక్యం చెప్పి బుద్ధి చెప్పే వాక్యం చెప్పేవాళ్ళు కొంతమందికి నచ్చదో. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే వాక్యం, ఇదేం తగ్గదో. నువ్వు ఫీల్ అయినా, మూతి ముడుచుకున్నా, బొంగమూతి పెట్టినా, చపాతీలు వేసుకున్నా, దోశలు వేసుకున్నా వాక్యం ఏమి. ఎందుకంటే దాచిపెట్టి వాక్యం చెప్పాను అనుకోండి, నాతో దేవుడు అంటాడు, ఇప్పుడు మీతో చెప్తుండగానే ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పే ధైర్యం నీకుందా అంటున్నాడు నన్ను. ఇప్పుడు 6వ పాయింట్ రాసుకోవాలి నేను. ఇది ఏ పాయింట్ చెప్పట్లా? ఉన్నది ఉన్నట్టుగా బోధించే ధైర్యం నీకుందా అని నన్ను అంటున్నాడు. మరి నాకు భయమే దేవుడు అంటే. ఎస్, ఈ మధ్య అదే బోధిస్తున్నా. కవించే మాటలు, మెప్పించే మాటలు, పొగిడే మాటలు పక్కన పెట్టా. అవి పెట్టినంత కాలం బాగానే వచ్చారు. అవి ఎప్పుడైతే గట్టిగా ఎర్ర అక్షరాలు వస్తున్నాయో, ఎర్ర అక్షరాలు అంటే ఏంటి? కోపంతో వచ్చిన వాక్యాలు ఏమవుతున్నా నిలబడలేకపోతున్నారు. పర్వాలేదు, దేవుని కొరకు 10 మంది ఉన్న చాలంట. నేను ఒత్తొత్త బ్యాచ్, లోతు బ్యాచ్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఆమెను చెప్పండి. లోతు బ్యాచ్ అంటే ఏంటి? వెనక్కి తిరిగి చూసే లోతు భార్య లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. తడవు చేసే లోతులు కాదు అక్కడ రావాల్సింది. ఉత్సాహంగా పరుగులెత్తే వాళ్ళు కావాలా? ఎవరు కావాలి దేవునికి? తడవు చేసేవాళ్ళు కాదు. ప్రాణాలు పోతారు బాబు, అగ్ని వచ్చి కాల్చేస్తుంది అన్నా కూడా మనోళ్ళు లేవట్లేదు. అవునా కదా? చివరికి దేవదూతలు వచ్చి చేయబట్టి లాక్కొని వెళ్ళారు. అలాంటి పరిస్థితిలో ఉంటే మనం వర్ధిల్లాం. దేవుని వాక్యం మనం కొరకు రిలీజ్ కాకముందే దాన్ని మార్చుకోవాలండి. ఇక్కడ వాక్యం ఇక్కడ 4వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, పాపాన్ని ఖండించే ధైర్యం కూడా కావాలి. ఏ ధైర్యం? పాపాన్ని ఖండించే ధైర్యం. ఒక మోయాబు స్త్రీతో ఏమంటే ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. కొంచెం పచ్చిగా చెప్తాను, అర్థం చేసుకోండి. వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 24,000 మంది ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? తెగులు చేత చనిపోయారు. అక్కడ పాపం జరుగుతుంటే అక్కడ తెగులు వచ్చింది. ఆ తెగుల్లో ఇశ్రాయేలీయులు అంతమంది చనిపోతుంటే ఏం మాత్రం దైవ భయం లేకుండా ఏం చేస్తున్నాడు? అక్కడ మోయాబు స్త్రీతో పాపం చేస్తూ ఉంటే దాన్ని చాలామంది చూశారు.
చాలామంది చూసి మనకెందుకులే అని చెప్పేసి అలాగే ఉండిపోయారు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. తప్పును తప్పుగా ఖండించే ధైర్యం నీకు ఉండాలి. అల్లెలు చెప్పండి. పాపాన్ని ఖండించే ధైర్యం నీకు ఉండాలి. వాడు స్నేహితుడైనా, ఫ్రెండ్ అయినా, అక్క అయినా, చెల్లి అయినా, ఎవరైనా సరే ఇది తప్పు అని నువ్వు ఖండించకపోతే ఆ పాపంలో నువ్వు కూడా ఏమైనట్టు? పాలిభాగస్థుడమైనట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. అహరోను మనమడు ఎవరో ఫినెహాసు అది చూసి దేవుడు అంటాడు, నేను దేనిని వారవలేకపోయానో అతడు దానిని వారవలేకపోయాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కృపరాజు అంటే ఎందుకు నచ్చదో తెలుసా? కొంతమందికి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు కాబట్టి. కొంతమంది ఉన్నారు, పర్లేదురా నువ్వు ఎట్టన్నా తిరిగి ఎట్టన్నా చావు, నాకు మాత్రం పలకాలు అబ్బాయి, నువ్వు సినిమాలకు పో, సిగరెట్లు దాగు, బీడీలు దాగు, పనికి మాలిన పనులు చేయి, నువ్వు ఎన్ని చేసినా నేను నీతో బాగానే ఉంటా ప్రేమగా. అది పని జరగటం కోసం. కృపరాజుకి అవసరంలా. నువ్వు మారాలి. నువ్వు మారితే యేసయ్య రక్తం నీ మీద వృధా కాదు. ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్లో కొన్ని కోట్ల మంది ఆత్మలు రక్షించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడు ధైర్యం చేయలే. మోసే ధైర్యం చేయలేకపోయాడు. అక్కడ ఉన్న ప్రజలు ధైర్యం చేయలేకపోయాడు. అహరోను ధైర్యం చేయలేకపోయాడు. ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఎవరు ధైర్యం చేశారంటే దేవుడు వారవలేని దానిని చూసి ఫినెహాసు కూడా, అరే ఇక్కడ ఇంత కొంప మునిగిపోతుంటే, ఇక్కడ ఇంత జరిగిపోతుంటే, కుటుంబం అల్లకొల్లోలం అయిపోతుంటే, ఇంట్లో నీళ్లు లేవు, బియ్యం లేవు, సరుకులు లేవు, ఏమి తినటానికి లేక అలోలచ్చన అంటుంటే నువ్వు చూస్తే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఇది చూసి ఫినెహాసు వారవలేక వాళ్ళిద్దరు పడక గదిలో ఉండగా ఏం చేశాడంట, ఈట తీసుకొని ఇద్దరిని దాటి భూమిలో కూర్చుకుందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పాపాన్ని ఖండించకుండా వాళ్ళు ఎవరో ఏదో చేశారని నీ అవసరాని కోసమని, నీ సులభం కోసమో వాళ్ళను నువ్వు ఎంకరేజ్ చేయొద్దు. ఏం చేయొద్దు? ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే నీకేదో పలుకుతారనో, నీకేదో అవసరం ఉందనో, నీకేదో మాట వింటారనో దాన్ని సపోర్ట్ చేసావంటే చేసిన వాడి కంటే సపోర్ట్ చేసిన వాడిది దోషం ఎక్కువ. అది బైబిల్ నీతి. అవునా కదా? దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగండి. యెహెజ్కేలు గ్రంథం చదవండి. ఇంకొక అద్భుతమైన మాట ఉంది ఇక్కడ చివరిలో, ముగింపులో. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. చూడండి, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనరు. ఎవరంట? సేవకులు ఏం నేర్పట్లేదట? పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో నేర్పించట్లేదు పాస్టర్లో. ఇట్లాంటి వాక్యాలు చెప్తే ఇవ్వాలని వచ్చినోడు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఎస్ఆర్నో పాప మా అన్నకి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక ఆయన ఏసన్న దగ్గర, సారీ ఏమనుకోతే ఒక 5 నిమిషాలు, ఏసన్న గారి దగ్గరికి వచ్చాడంట. మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన సంఘ పెద్ద అంట, ఈయనకు తెలియదు. ఈయన వాక్యం మొదలు పెట్టాడు. యోహాను 3:16 అన్నాడట. ఓరి నాయన, యాడికి పోయినా ఇదే వాక్యం, ఇంకేంలే బైబిల్లో అని. యోహాను 3 గురించి మనం తెలుసుకుందాం, చదువుకుందాం, అందులో చాలా మర్మాలు ఉన్నాయి, అది ఇది చెప్పి ఏసన్న గారు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ రోజు ఒక 1000 రూపాయలు పెట్టుకొచ్చాడట ఆయన కానుకియాలని. ఎవరికి? అల్లులు చెప్పండి గట్టిగా. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి. పరిశుద్ధులు చెప్పండి. పరిశుద్ధులు చెప్పండి. ఇన్నంటే కానీ గట్టిగా రావట్లా. హల్లెలూయా. ఈయన ఎప్పుడు ఈయనోడు ఆ రోజు ఇద్దామనుకున్నాడు. ఆ రోజే కృపరాజు అన్న ఆయన గురించే చెప్పాడు వాక్యం. ఇంక మధ్యలో బాక ఏం చేస్తారండి? మధ్యలో లేచిపోక ఏం చేస్తారు? ఆ చెంప ఈ చెంప తగులుతుంటే నిలబడతామా? నేను అంటాను, ఎన్ని దెబ్బలు తగులుతున్నా నిలబడగలిగావంటే ఆ మిస్టేక్ నీలో లేదని అర్థం. అల్లులు చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. నువ్వు ఆ స్థితిలో ప్రతి దాంట్లో నువ్వు ఉంటే ఇంకేం చెప్పాలి వాక్యం?
దొంగతనం గురించి చెప్పినా నువ్వే, అబద్ధాల గురించి చెప్పినా నువ్వే, మోసం గురించి చెప్పినా నువ్వే, దేవునికి ఇవ్వనోడు అని చెప్పినా నువ్వే. అన్నిట్లో నువ్వు ఉన్నావు అనుకో, ఇంకేం దానికి అర్థం? వాక్యం మందిరానికి రావాల్సిన అవసరం లేదు. అందుకని అంటాడు, ప్రతిష్ఠించబడిన మనలో లౌకికమైనది ఉండకూడదు. అందుకనే సేవకులంట దాని భేదము గురించి తెలియక తెలియదు. చెబితే ఎందుకు? నెక్స్ట్ వీక్ రారు మరి. అల్లు చెప్పండి. ఉన్నది ఉన్నట్టు బోధిస్తే నెక్స్ట్ వీకు అది వచ్చే ఆదివారం రారు. ఏమ్మా రావట్లేదంట, పో అన్న అన్నీ నా గురించి చెప్పిను, నేనేదో యేసయ్య గురించి ప్రార్థన చేసుకోవాలని వస్తే అన్నీ మా గురించే చెప్పాను, రాను పో. అల్లు చెప్పాలి. నువ్వు వచ్చిన కాడి నుంచి తప్పిపోయిన చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య మెల్ల మెల్ల. నీ దినం ఇంకేడ చిన్న పిల్లవు నువ్వు? ఏమంటే ఇంకా ఏడ చిన్న పిల్లవు నువ్వు? పౌలు అంటాడు, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసి తిని, ఇప్పుడు ఇంకా చిన్న గొర్రె పిల్లవేనమ్మా నువ్వు. అల్లెలు చెప్పండి. నిన్నగాక మొన్న బైబిల్ పట్టుకున్నామైతే ఆ మాట చెప్పినా ఓకే. నాకంటే ఎక్కువ వయసు ఉంది మీకు విశ్వాస జీవితంలో లేదు. నాకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు కూడా ఇంకా చిన్న పిల్ల గొర్రె పిల్ల మెల్లమెల్లగా అయ్యో గట్టికొద్దు మెల్లమెల్లగా నడిపేసయ్యో. అల్లెలు చెప్పండి. మళ్ళా రావాలి ఏసై నీకోసం. ఇక నో, దేవుడు మనల్ని పాలు దాగే స్థానము నుండి వాక్యమనే పాలను అపేక్షించే స్థానములోకి దేవుడు నడిపించాడండి. దేవునికి మహిమ కలుగునిగాక. కాబట్టి ఇట్లాంటి ఘాటైన వాక్యాలు. అందుకే ఇక్కడ అంటాడు, బోధకులు దానిని విభజించి దాని భేదము చెప్పటం లేదట. ఎస్, దాని భేదము చెప్పితే కానుకలు ఇయ్యరు, దశంభాగాలు ఇయ్యరు, కృతజ్ఞత కానుకలు ఇయ్యరు. ఎవరిని గద్దిచ్చినా కూడా ఇంకా అది మనసులో పెట్టుకొని అప్పటిదాకా ఇచ్చే మన మనుషులు మళ్ళీ ఎవరో పర్వాలేదు, నువ్వు వేయకపోయినా నేను పోషించబడతాను. ఈరోజు నేను నిన్ను సరి చేయకపోతే నీ జీవితాంతం నువ్వు అలాగే ఉండిపోతావు. అవునా కదా? లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతావు. ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడ్డా సరి చేసుకునే అవకాశం, మారు మనసు పొందాలనుకున్నాడు ఏశావు, పొందని అవకాశము లేక విసర్జించబడ్డాడట. అవునా కదా? దేవునికి మహిమ కలుగునుగాక. 1000 రూపాయలు ఇద్దామని ఇచ్చాడట. ఆ రోజే 3 యోహాను సువార్త 3:16 గురించి చెప్తూ ఉంటే ఆ పక్కన ఉన్నోడికి బైబిల్ పుస్తకం ఇచ్చి, రేయ్ ఈ బైబిల్ పట్టుకోరా, ఏమైందిరా నీకు, ఏం రోగం వచ్చిందిరా, ఇప్పుడుదా బాగానే ఉన్నావుగా, ఎవడిపా నాకు ఉండబుద్ధిగా అట్లా ఏసన్నా నా గురించి ఆ చెంప ఈ చెంప. యోహాను అంటే మరి నేనేగా. 3:16 అంటే యోహాను 3:16 అంటే చెప్తాను. ఆ సంఘ పెద్దకి 3 భార్యలు, ఆ 3 భార్యలకు పుట్టిన పిల్లలు 16 మంది. ఈడు అట్ట అర్థం చేసుకున్నాడు. కొంతమంది బైబిల్ థియాలజికల్ చదివిన వాళ్ళు ఉన్నారేడా. ఒకదాన్ని ఒకలాగా చెప్పరేంటండి, ఒకదాన్ని ఒకలాగా అర్థం చేసుకు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు ఆ వాక్యాన్ని. ఇక్కడ వచ్చే మర్మరాలు కాదు వాళ్ళకి ముఖ్యం. ఇవన్నీ పక్కన పెట్టి ఏదన్నా ఒక మాట తగిలిందనుకో, అదే ఈ గంట 15 నిమిషాలు చెప్పిన వాక్యం వాడికి వద్దు. ఆడికి తగిలే మాట ఒక్కటి తగ్గితే అదే పెట్టుకుంటాడు. ఇక సెల్లులో ఫీడ్ చేసుకుంటాడు, నన్ను ఈ మాట అన్నాడన్న. హల్లెలూయా. భేదము చెప్పకపోతే, సరిచేయకపోతే నువ్వు కోల్పోయేది ఉద్యోగము వ్యాపారం కాదు, పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అడవుడికి వచ్చాడు, ఆయన గురించి చెప్తున్నాడు అనుకున్నాడు, మధ్యలో నిలిపాడు. కూటమి అయిపోయిన తర్వాత భార్యకు ఫోన్ వచ్చింది, ఏంటమ్మా సంగతి అన్నాడు. అన్న బ్రదరు ఏదో ప్రమాదం జరిగిందంటన్నా, కాలు ఇరిగిందంటన్నా, హాస్పిటల్లో ఉన్నాడంటాను. అదేందమ్మా బాగానే ఉన్నాడు కదమ్మంటే, నీకు తెలియదులే, ఆయనకు మంచిగా చెప్తే వాక్యం వింటాడు, పొళ్ళిగిలు ఇస్తాడు. ఏదైనా కఠినమైన మాటలు మాట్లాడితే చిన్నగా సర్దుకుంటాడన్నో ఆ అలవాటు ఉంది మా ఆయనకి అందట. దేవునికి మహిమ కలుగును గాక. ఏసన్న గారు ఉండి, నేను ఆయన గురించి ఏం చెప్పానమ్మా, నీకు తెలియదు, మళ్ళీ చెప్తా స్టోరీ అందట. హాస్పిటల్లో పోయాడు. హాస్పిటల్లో పోయి, ఏం బ్రదర్ బాగానే ఉన్నావు కదా, ఎందుకు మధ్యలో లేచి వచ్చావంటే, నీకు తెలియదులే, వద్దులే కానీ అమ్మాయి ఇట్రా, ఆ జేబులో 1000 రూపాయలు అన్న అర్జెంటుకి అన్నగారికి అన్నాను. 1000 రూపాయలు ఇద్దాములయ్యా, ఇప్పుడు ఏమంత అర్జెంట్ లేదు ఇచ్చే. ఏం వచ్చిందయ్యా నువ్వు మధ్యలో లేచి వచ్చావంటే, ఆ పక్కన నోడు చెప్పాడంట స్టోరీ ఏసన్న గారికి. అల్లులు చెప్పాలి. అమ్మ మీరు కూర్చున్న కాంచి మీరు దీవించబడతారు, ఆశీర్వించబడతారు, మీరు ఏం చేసినా పర్వాలేదని చెప్పి వాక్యం చెప్తే కృతజ్ఞత కానుకలు కాదు కదా, మెళ్ళ ఉండి కూడా తీసిస్తారు మీరు.
ఆ ప్రసంగం నేను చేసి దేవుని దగ్గర నేరస్తుని కాను. హల్లెలూయా చెప్పాలి. కానుకలైన, దశంభాగాలైన, కృతజ్ఞత అయిన కృపరాజు కాదు మీరు ఇచ్చేది. గుర్తుపెట్టుకోండి, దేవునిది దేవునికి ఇవ్వండి. నేను పొగిడినా, నేను తిట్టినా, నేను ప్రేమించకపోయినా, నేను ప్రేమించినా దేవునిది దేవునికి ఇవ్వాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భేదము చెప్పట్లేదంట, దైవ సేవకులే చెప్పట్లేదంట. కఠినంగా బోధిస్తే ఎవరుండరో, కఠినమైన బోధ ఉంటేనే సరి చేసుకుంటారంట. నేను అలాంటి వారే నిలబడతారు, అలాంటి వారే పరలోకానికి పోతారు. కొట్ట గట్టిగా చప్పట్లో. కాబట్టి పాపాన్ని కూడా ఏం చేయాలి? పాపాన్ని కూడా ఖండించే దేవుడు అంటాడు, నేను వారవలేని దాన్ని ఫినెహాసు వారవలేకపోయాడు. అందుకే చూసి ఏం చేశాడంట, ఈట తీసుకొని వాళ్ళిద్దరిని చంపేశాడు. ఏం జరిగింది చెప్పండి అక్కడ? తెగులు ఆగిపోయింది. కొట్టు. తెగులు ఆగిపోయిద్ది ఎప్పుడో తెలుసా? పాపాన్ని సమర్థించొద్దు, పాపాన్ని ఎంకరేజ్ చేయొద్దు. నీ స్నేహితురాలైన నిన్ను ప్రేరేపించిన ఎడల నువ్వు వాక్య భయము కలిగి ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే ఏదో చిన్న చిన్న విషయాలు కదా ఈరోజు మాట్లాడింది. ప్రతికూలమైన పరిస్థితులలో అడుగు ముందుకు వేసే ధైర్యం మనకు కావాలి. అప్పుడు దేవుడు వాటిని అనుకూలంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరు లేచి నిలబడదాం.